ఈరోజు ఈ వీడియో వచ్చేసండి మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 60 అండ్ 61 ఎపిసోడ్ రివ్యూస్ రెండు చెప్పేసుకుందాము. ఎందుకని అంటే 61లో అంత పెద్దగా ఏమీ లేదు, సో కొంచెం ఎక్స్ట్రా అన్నట్టుగా అనిపించింది. అందుకని చెప్పేసి దానికోసం అని ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి రెండు కలిపేసి చెప్పేసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి 60 ఎపిసోడ్ రివ్యూలో అండి మనకి స్ట్రెంత్ గేమ్ అని ఉంటుంది. మనకి లేడీ పైన చూపిస్తారు. అక్కడ బడ్జెట్ కోసం అని చెప్పేసి వెయిటింగ్ చేస్తూ ఉంటారు. లైన్ లోపలికి రావద్దు అని చెప్పేసి లైన్ తొక్కిన వాళ్ళు ప్లస్ లైన్ లోపలికి వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఎవరు మన మానిటర్స్ శాండ్రా అండ్ మహేష్. సో అక్కడ అందరూ తొక్కేస్తారు. ఇంకా వచ్చేసి అమీర్, నీతు, వాసంతి ముగ్గురు బజార్ కోసం అని వెయిట్ చేస్తారు. అప్పటి వరకు కూడా వీళ్ళు వచ్చి బజార్ దగ్గర వెయిట్ చేస్తారు, అంత తప్పించని మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. సో వాళ్ళ వర్క్లో ఉంటారు. సో అక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఇంకా బజార్ కోసం అని వెయిట్ చేస్తారు. మళ్ళీ అక్కడ కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది. అమీర్ అండ్ అభిమానిక అయితే వాసంతి కళ్యాణ్ వాళ్ళ అయితే కంపల్సరీ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళని అస్సలుగా చేసుకోరు అని చెప్పేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళంటే ఏమో తెలియదు అని అంటారు. కళ్యాణ్ అయితే డైరెక్ట్గా చెప్తాడు, నేను మాస్టర్ వాళ్ళని అయితే చూస్ చేసుకోను, నాకు వచ్చిన ప్రాబ్లం నాకు అస్సలే ప్రాబ్లం వద్దు వాళ్ళతోటి అని చెప్పేసి అక్కడ తను కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అమీర్ అండ్ అభిమానిక కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీళ్ళు మమ్మల్ని తీసుకుంటారు అని చెప్పేసి అనుకున్నట్టుగానే వాసంతి బడ్జెట్ బ్రష్ చేసేస్తుంది. ఎవరిని తీసుకోవాలని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. అమీర్ అండ్ అభిమానిక అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మనకి శ్రీముఖి అనేది వచ్చేస్తారు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే అమీర్ అండ్ అభిమానిక అంటారు. ఎందుకు రీజన్ అని అంటే సో వాళ్ళు వీక్ అని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారన్నట్టు. తాను తన్నవాడు ఉంటే తలదన్నవాడు ఇంకొకడు ఉంటారు అన్నట్టుగా ఉంటుంది కదా ఒకటి సామెత. మనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, అది ఇది అనుకుంటా. సో అక్కడ ఏంటి అని అంటే గేమ్ ఉంటుంది, స్ట్రెంత్ గేమ్. అక్కడ 3 లెవెల్స్గా ఉంటుంది. ఫస్ట్ మనకి ఈ ఎక్కువగా వెయిట్స్ని తీసుకెళ్ళే ట్రాలీ లాగా ఉంటుంది కదా అండి. మనకి ఏమంటారు, మనము డీమార్ట్స్ కానివ్వండి, ఏదైనా షాపింగ్ మాల్లో వెళ్ళినప్పుడు, లేదు అని అంటే మనకి పిండి పట్టే దగ్గర, మనకి ఎక్కడన్నా ఎక్కువగా చెప్పాలంటే మనకి సమ్మక్క సార్కి అప్పుడు బెల్లం చూకడానికి అని చెప్పేసి ఉంటుంది కదా వెయిటింగ్ మెషిన్, దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ. సో అది ఇస్తారు. సో దాన్ని పుష్ చేసుకుంటూ చేతిలో బాల్ని పట్టేసుకొని పుష్ చేసుకుంటూ అక్కడ టార్గెట్ వరకే వెళ్ళేసి రీచ్ అయ్యి అక్కడ పెట్టేసేయాలి. మళ్ళీ వాళ్ళు ఆ ట్రాలీ మీద కూర్చుంటే ఈ హస్బెండ్స్ ఉంటారు కదా కపుల్, సో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేసుకోవాలి. ఆ విధంగా బాల్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నాక ఒకటి బ్రిడ్జ్ లాగా ఫామ్ చేయాలి. సో బ్రిడ్జ్ ఆల్రెడీ కట్టిందే ఉంటుంది, దాని స్టిక్స్ అనేటివి కరెక్ట్గా సెట్ చేసేసి అది ఆగేట్టుగా చేసుకోవాలి. అది ఆగేట్టుగా చేసుకున్నాక దాని పైకి ఎక్కేసి అక్కడ మనకి గులేరు ఉంటుంది కదా, సేమ్ గులేరు లాగానే పెద్దగా పెట్టేశారు. సో దాంతో అందులో బాల్ని పెట్టేసి ఆపోజిట్గా అన్నట్టు ఇప్పుడు వాసంతి కళ్యాణ్ వాళ్ళకి అమీర్ అండ్ అభిమానిక పెట్టారు, అమీర్ అండ్ అభిమానిక వాళ్ళకేమో వాసంతి కళ్యాణ్ వాళ్ళది ఫొటోస్ పెట్టారు, రెండు ఫొటోస్ టార్గెట్ అన్నట్టు. సో అవి కింద పడిపోవాలి. ఒకటి పడ్డది అనుకోండి, సో 1 సెట్ ఆఫ్ ఒకటి ల్యాడర్ ఉంటుంది, ఫ్లాగ్ని ఇద్దరు కపుల్స్ మళ్ళీ ల్యాడర్ ఎక్కేసి ఫ్లాగ్ని ఎగిరేయాలి, పట్టుకోవాలన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి ల్యాడర్ని ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోటోకి తాకగానే సో ఫస్ట్ సెట్ ల్యాడర్ది సెట్ చేసేసుకోవాలి, స్టిక్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పడిపోయినప్పుడు నెక్స్ట్ సెట్ మొత్తం పెట్టేసుకొని అట్లా ల్యాడర్ మొత్తం ఫామ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే అందరూ వాసంతి అండ్ కళ్యాణ్ పేరే చెప్పారు. ఎందుకని అంటే కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు కాబట్టి, సో అందుకని చెప్పేసి అందరూ తన పేరే చెప్తారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఒకటి ఫస్ట్ కళ్యాణ్దే ఫోటో అనేది తాకుతుంది బాల్. బట్ ఏంటంటే విధి వైపరీత్యము, లక్ బేస్, సో అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని కర్మ ఎవరిని వదలదు అన్నట్టుగా అప్పుడు ఒకటి ఉంటుంది కదా గేమ్, కాయిన్స్, అదేంటిది మ్యాగ్నెట్స్ పాయింట్స్ తీసుకునేదా, అక్కడ చేసిన తప్పు ఇక్కడ తీసేసింది అన్నట్టు. సో ఏంటి అని అంటే సెకండ్ బాల్ వచ్చేసి అమీర్ అండ్ అభిమానిక వాళ్ళది పడిపోతుంది, వాళ్ళదే దాగుతుంది అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అమీర్ అండ్ అభిమానిక స్ట్రాటజీ ప్లే చేసేసారు. సో అక్కడ
కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు కాబట్టి సో అందుకని చెప్పేసి అందరూ తన పేరే చెప్తారు. కాకపోతే అక్కడ ఏంటనంటే ఒకటి ఫస్ట్ కళ్యాణ్దే ఫోటో అనేది తాకుతుంది బాల్. బట్ ఏంటనంటే విధి వైపరీత్యము, లక్ బేస్, సో అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని కర్మ ఎవరిని వదలదు అన్నట్టుగా అప్పుడు ఒకటి ఉంటుంది కదా గేమ్, కాయిన్స్, అదేంటిది మ్యాగ్నెట్స్ పాయింట్స్ తీసుకునేదా, అక్కడ చేసిన తప్పు ఇక్కడ తీసేసింది అన్నట్టు. సో ఏంటి అని అంటే సెకండ్ బాల్ వచ్చేసి అమీర్ అండ్ అభిమానిక వాళ్ళది పడిపోతుంది, వాళ్ళదే దాగుతుంది అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అమీర్ అండ్ అభిమానిక స్ట్రాటజీ ప్లే చేసేసారు. సో అక్కడ కాకపోతే అక్కడ చిన్న స్ట్రాటజీ అనేది ప్లే చేశారు అభిమానిక. ఏంటని అంటే సెకండ్ పోల్కి ఉన్నటువంటి ఫోటోకి, సో అది క్రాస్లో ఉంటుంది కదా, వాళ్ళు ఫామ్ చేసినటువంటి బ్రిడ్జ్ని ఆ ఫోటోకి క్రాస్లో జరిపేసుకుంటారు. సో ఈజీగా వాళ్ళని అంతే వాళ్ళకి టచ్ అయిపోతుంది. వాళ్ళు టకటక సెకండ్ సెట్ ఆఫ్ ల్యాడర్ స్టిక్స్ అనే అంతే పెట్టేసి ఎక్కేసి జెండా ఎగిరేస్తారన్నమాట ఇద్దరు కలిసి. ఇది ఏంటని అంటే ఎప్పుడు మనమే గెలుస్తాము అని చెప్పేసి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉండదు. సో అక్కడ ఓడిపోయారు, ఇంకా పర్లేదు నన్ను కొంచెం వదిలేయండి అని చెప్పేసి చెప్తారు. ఇంకా డిస్కషన్ ఇది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు వాళ్ళు వచ్చేసి అభిమానికను వచ్చేసి మీరు స్ట్రాటజీ ప్లే చేశారు, 2 స్ట్రాటజీస్ అది బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంకా వాసంతి అంటే కళ్యాణ్కి మధ్యలో కూడా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇది మన 60th ఎపిసోడ్. ఇంకా 61 వచ్చేసి అమ్మా ఇంకా ఆ డిస్కషన్ అనేది ఒక హై లెవెల్లో వెళ్ళిపోతుంది. తప్పు నాదే అంటాడు, సారీ చెప్తాడు. సో ఇంకా అక్కడ వచ్చేసి ఈరోజు జంబలక్కడి పొంగలాగా అన్నట్టు మనకి బాయ్స్ వచ్చేసి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళలాగా, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఎపిసోడ్ అంతా వేస్ట్ అయిందని అనిపించింది. ఇంకొన్నదే 1 వీక్ ఏంటి ఎవరు 5th పొజిషన్ వరకు వెళ్ళారు, ఎవరు ఓడిపోయారు ఏంటనే అంతే. ఓడిపోవడం అనేది ఏముండదు, డైరెక్ట్ ఎక్కడే సెలెక్ట్ చేస్తారు కావచ్చు కానీ సో ఒక క్యూరియాసిటీ అనేది అయితే ఉంటుంది కదా. చాలాసేపు టాస్క్ తోటే జరిగిపోయింది అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ అంతా అయిపోయాక నూకరాంచు కామెడీగా చెప్తా ఉంటాడు, ఇట్లా మేము డోమ్లో ఉన్నప్పుడు ఇట్లా అందరం పడుకున్నాము, ఇద్దరము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు డబల్ మనీ కొట్టిన సౌండ్ అనిపించింది, తను లేచి అటు ఇటు చూసింది అనుకుంటా చెప్తాడన్నట్టు. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వేలనే చెప్తాడు నూకరాజు. అప్పుడు నవ్వుతాడు, ఇంకేదో చెప్పబోతా ఉంటే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి సీరియస్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళేసి వచ్చేసి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు అన్నట్టు. వెంటనే వాసంతి నువ్వు కూడా వచ్చేయాలి వాసంతి అనగానే తను వెంటనే వచ్చేస్తుంది. సో అక్కడ జోకర్ జరిగినటువంటి డిస్కషన్ని చాలా సీరియస్ చేసేస్తాడు. కళ్యాణం వచ్చేసి చెప్పులు విసిరేస్తాడు. మళ్ళీ ఇంకా ఈమె వచ్చేసి నువ్వు డోర్ గట్టిగా వేసావు, అక్కడ బ్లేమ్ అయిపోతాము, కోపం అనేది తెలిసిపోతుంది, ఆట అంతా పాడైపోతుంది నీ వల్లనే, అసలు నేను తీసుకొచ్చిన అందుకు నా చుట్టూ నేను కొట్టుకోవాలనుకుంటా. సో తను ఉంటుంది ఎక్కువగా చేశాడు. మొత్తం వచ్చేసి కాలు మొక్కడము, తననే అదొకటి ఇదొకటి అనడం. ఇక అదైతే చెప్పరా అది ఇంకా మనం ఇంట్లో నిజంగా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో గొడవ పడతాను చూడండి. ఏమన్నా అంటేనంట అదట రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందట, అందుకని చెప్పేసట ఈయన తట్టుకోడా ఆమె యాక్టర్ అయ్యా విన్నావా, రాంగ్ పోర్ట్రేట్ అయ్యేది. సో నేను తీసుకోలేను, బయట జనాలు తప్పుగా చూపిస్తారు అనే ఆలోచన ఎప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఉండాలి. నువ్వు ఒక యాక్టర్ని, ఒక ఆ పర్సన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటూ నువ్వు అన్నీ ఒప్పుకొని చేసుకున్నట్టే. సో ఆమె ఒక్కటట ఎక్కనో రాంగ్ ఆ అమ్మాయిని పోర్ట్రేట్ చేస్తారట, అందుకని నాకు నచ్చలేదట, అందుకని చెప్పేసి అలా బిహేవ్ చేశాడట. మళ్ళీ ఇంకా అన్ని గేమ్ విషయాలు తీస్తాడు, ఒకటి మళ్ళీ బర్త్డే అప్పటిది, డేట్ ఆఫ్ బర్త్డే అప్పటిది. సో దాన్ని సీరియస్ చేసేసిండు మ్యాటర్ని. ఆ అమ్మాయి ఏమనలేదు, శ్రీముఖి అడిగితేనే నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు అని చెప్పేసి చెప్తుంది. అప్పటి వరకు కూడా తను ఏది
కాకపోతే అమ్మో ఒకరు పోయారు నిజంగానే ఇద్దరు వచ్చారా అంటే ఏంటో అనుకున్నా కానీ అంతకన్నా ఎక్కువ విశ్వరూపం చూపించారు. వీళ్ళ మాస్టర్స్ చాలా కామ్గా ఉన్నారు తెలుసా. ఇక సిద్ధు సోనియా ముందు రోజు రాత్రి నుండే మెంటల్ మా అమ్మకి ఎందుకు మాకు అంత తెలివి లేదు, మేము ముందే మెంటల్ వాళ్ళము, నాకంత నాలెడ్జ్ లేదు, సిద్ధు నువ్వే ఆడు అనుకుంటా ఉదిక్కు అటు మస్తు గొడవ జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు సోఫాలో కూర్చోండి అదే ఆలోచిస్తున్నారు. అదైతే వాళ్ళ కామెడీ అనిపించింది. వాళ్ళ లోకం వాళ్ళకే ఉంది ఇద్దరికి. బట్ రెడీ అయి కూర్చున్నారు. ఇంకా తర్వాత శ్రీముఖి వచ్చేసింది. తను వచ్చేసి మన ఏమంటారు మన గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారన్నమాట. 3 స్టేజెస్ ఉంటుంది గేమ్ వచ్చేసి. ఏంటి అని అంటే క్యూబ్స్ ఉంటాయి సైజ్ వారుగా, మనకి కింద పెద్ద నుండి పైకి చిన్న వరకు అన్నట్టు. సో ఎక్స్ట్రా 2 పోల్స్, మొత్తం 3 పోల్స్ ఉంటాయి. ఒక పోల్లో మొత్తము బ్లాక్సే ఉంటాయి. మళ్ళీ తర్వాత 2 పోల్స్ నుండి సెకండ్ పోల్కి షిఫ్ట్ చేయాలి కరెక్ట్గా, మళ్ళీ దాని నుండి థర్డ్ పోల్కి కరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. బట్ అవి బాగా వెయిట్ ఉన్నాయట. అవి చూస్తేనే అర్థమైంది చెక్కవి అని, అది థర్మాకోల్ వల్ల చేసినవి కాదు. సో అక్కడ వచ్చేసి మాస్టర్ వాళ్ళు ఫస్ట్ పెట్టేశారు. బట్ మాస్టర్ వాళ్ళు ఓడిపోతారేమో, ఫస్ట్ సిద్ధు వాళ్ళు పెట్టేసారు, సిద్ధు వాళ్ళు విన్ అవుతారేమో అనుకున్నా నేను. కాకపోతే ఏంటనంటే మళ్ళీ చిక్కుముడి, సో కలర్స్ థ్రెడ్స్ అన్నీ అదే వైర్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. వాటిని కరెక్ట్గా సెట్ చేసేయాలి, స్ట్రైట్గా సెట్ చేసేయాలి. సో అక్కడ వాళ్ళే విన్ అయిపోయారు. అక్కడికి వాళ్ళు పెట్టేటప్పుడే సిద్ధు సోనియా వాళ్ళది కూడా బ్లాక్స్ అయిపోయింది. సో వాళ్ళు కూడా చిక్కుముడి దగ్గరికి వచ్చేసారు. థర్డ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, మనకు ఉంటుంది కదా సంథింగ్ మనకి చెప్పాలి ఎగ్జాంపుల్ వాచ్లో అయితే మనకి ఆ స్క్రూస్ తిరిగేది ఉంటుంది కదా. సో ఆ విధంగా పెద్ద నుండి చిన్నగా దానికి టచ్ అవుతూ ఉంటే సో అది మూవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా అన్నమాట. అవి ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. వాటిని మనం రీఅరేంజ్ చేసుకోవాలి. రీఅరేంజ్ చేసుకొని అక్కడ హ్యాండిల్ని పట్టుకొని తిప్పుతూ ఉంటే అక్కడ అందులో ఒక సైడ్కి దానికి అటాచ్ తోటి ఉన్నటువంటి ఫ్లాగ్ అనేది పైకి వస్తుంది. సో దాన్ని తీసుకొని దాన్ని ముడి విప్పి అక్కడ పెట్టేయాలి. పెట్టేస్తే వెనకాల బ్లాస్ట్ అయిపోతుంది. సో అది వచ్చేసి మాస్టర్ వాళ్ళే చేసేసారు. నిజంగా నేను నిన్న సిద్ధు సోనియానే విన్ అవుతారేమో అనుకున్నా, మాస్టర్ వాళ్ళు విన్ అవుతారు అనుకోలేదు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సో వీళ్ళ 25 పాయింట్స్ వీళ్ళకే ఉంటాయి, సిద్ధు సోనియాకి 0 అయిపోతాయి. చిన్న ట్విస్ట్ ఏంటి అని అంటే మళ్ళీ 7గురికి కలిపి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. సో అందరికీ అవకాశం అనేది రావాలి కదా అని చెప్పేసి అన్నట్టుగా సో శ్రీముఖి అనౌన్స్ చేస్తారు. ఛాలెంజ్ అనేది ఉంటుంది. సో అక్కడితోటి అయిపోయిందన్నమాట. ఎక్కువగా అంటే మన నూకరాజు అన్న దానికే వాసంతి కళ్యాణ్ డిస్కషనే అది ఎక్కువగా అయిపోయింది. నీతో మాస్టర్ కూడా వచ్చి ఓదారుస్తారు, జాను ఉంటుంది, పాను కూడా వచ్చే చెప్తారు. సో అంత హైపర్ అవ్వద్దు అని చెప్పేసి. కాకపోతే ఈ వాసంతి ఓపికకు మెచ్చుకోవాలమ్మో, మన అట్లాంటి వాళ్ళ మీద అదే జాను ప్లేస్లో అయితే ఘీ అని అరుస్తారు. కాకపోతే తను చాలా కామ్గా ఉంది. తను వచ్చి మళ్ళీ వచ్చి నాదే తప్పేందా అని కాలు పట్టుకోవడం చేయడం సీన్ క్రియేట్ చేసేసాడనమాట. అది ఆమె ఎక్కడికో పోతుంది, ఆమె రాంగ్ పోర్ట్రేట్ చేస్తారని చెప్పేసి ఈయన ఫీల్ అయిపోయి ఈయననే రాంగ్ పోర్ట్రేట్ అయిపోయాడు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూస్ వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ మనం బాయ్.